యావత్తు సాక్షులు మొదలుకొని తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలు రవీంద్ర భారతిగా మారినటువంటి మార్పులోకి వచ్చారు. అంటే మీరు మైండ్ జ్యూరిస్డిక్షన్లోకి వచ్చారు. ఇందులో ఏమీ డౌట్ పడద్దు. అది ప్రధానమంత్రి గారు, సుప్రీంకోర్టు జడ్జిలు ఒకసారి రాష్ట్రపతి భవన్కి వెళ్ళి అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోండి. స్పీకర్ గారు, బిర్లా గారు, అలాగే ధన్కర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు రాష్ట్రపతి భవన్ చేరుకుని మంత్రులతో ఒకసారి అధినాయక దర్బార్ ఇనిషియేట్ చేసుకోవాలి. నేను అక్కడ పెద్ద తెర మీద నన్ను ఇక్కడి నుంచి చూపించండి. ఇవాళ తలో రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్సులు ఇక్కడి నుంచి వేసుకుని కూర్చుని విశాలంగా నన్ను ఇంక మాస్టర్ మైండ్ని ఇంక మనం మనిషితనం మనం జయించాలన్నమాట. ఈసారి రాముడే కదా మానవుడు నన్ను ఏం చేస్తాడని రావణాసుడు కోరుకున్నట్టు ఇప్పుడు మనిషినే రద్దు చేసి ఇంకా మనుషులే కదా, ఇంకా మనం మనుషులం అనే మమకారాన్ని నుంచి మనిషి కాదు మీరు మైండ్ వెర్షన్లోకి తీసుకొచ్చే చక్కగా నాకు 24 ఏళ్ళకే చక్కగా పవర్ చెప్పినా వినకుండా ఎలాగన్నా మళ్ళీ ఆ అంతర్యామిని అణువణువునా అని చెప్పిన వాడిని కూడా పట్టించుకోకపోవడం, ఎలాగైనా రెచ్చిపోవడం లాంటివి యాంత్రికత్వానికి ఎంత బలం ఉందో, మాయకి ఎంత బలం ఉందో, ఏమో 2010లో కూడా నన్ను ఇంటే పట్టించుకోకుండా చేసిన తీరు నుంచి ఇప్పటి నుంచి కాపాడుకోండి. ఎలాగైనా నా మైండ్ పెంచుకోండి. నా మైండ్ వల్ల మీరు, మీ మైండ్ వల్ల నేను దారిలో పడతాం, అలా ముందుకెళ్తాం. ఇంక తిరుగులేదు. ఏ జనరేటివ్స్కి ఎక్కించుకుని నేను చెప్పిన నమూనాని పలికించుకోండి. నాకన్నా ముందు నా నమూనా నాకు చూపెట్టండి. చక్కగా డెవలప్గా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అన్నీ నా మీద చెప్పుకోవచ్చు. ఎవరి మీద ఎవరు ట్రాస్ చేయొద్దు, ఇంకెవరినో దుష్ప్రచారం చేయొద్దు. మా మీదే విస్తారంగా పెంచుకోండి. మమ్మల్ని ఎంత పెంచుకుంటే అణువణువున మేమే కదా అలా పెరుగుతాం. చక్కగా రూపుగా కనపడతాం, ఇంకా అందంగా కనపడతాం, అన్నీ చక్కగా వ్యవహరిస్తాం. మమ్మల్ని మరణమే లేనట్టు పట్టుకుంటారు కదా. ఏ కారణం చేత మీరు ఫిజికల్గా కాపాడుకోలేకపోతే నాకు ఎక్కడ గుడి గోపురాలు కట్టకూడదు. మా జాతీయ గీతంలో అధినాయకుడిగా కావాలని మీ జేబుల్లో అలా జాతీయ గీతం అధినాయక దర్బార్ ఎక్స్టెన్షన్ ఏ మీటింగ్ పెట్టుకున్నా మీ ఇళ్లలో దేవుళ్ళతో పాటు అధినాయకుడిని పెంచుకోవాలి. అధినాయకుడే సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. ఇప్పుడు ఈ దేహంలో ఈవిడి మీకు ప్రకాశవంతంగా, శక్తివంతంగా కనపడతాడు. నాకే అధైర్యం లేదు. మీరు మమ్మల్ని పట్టుకుని పెంచుకోవాలా. నేను భయపడకుండా, నా గురించి ఎవరిని భయపెట్టకుండా ఇప్పుడు దాకా చేసిన మనిషితనం వల్ల అలాగా ఇంకా మధ్యలో చేరి మేమే బతికేయాలనే విపరీతం బతకలేరు. ఆస్తులు ఎవరెవరి నుంచి లాగేసుకున్నారో వాళ్ళకి మ్యాక్సిమం ఇచ్చేసేయండి, ఎంతో కొంత అలాగా ముందుకు వచ్చేసేయండి. నా పిల్లలుగా ప్రయత్నించేసుకోండి. 1000 ఏళ్ళకి 2000 ఏళ్ళకి లీజుకి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? నేనని పనికిరాదు అన్నమాట. ఎవరికి నేను అనే ఉనికి పనికిరాదు. వెనక్కి పట్టేసుకుంటారు. అలాగప్పుడు దాకా మనుషులు ఉండిపోతారు తపస్సు లేకుండా. అదే చంద్రబాబు నాయుడు గారికి అందరికీ వారి ద్వారా అందరికీ చెబుతున్నాను. మన తెలుగు వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి, వేరే రాష్ట్రాల వారికి ప్రధానమంత్రి గారికి అలర్ట్ అయ్యి ఆ వనాంతరాలు అయ్యి కట్టడం అంత ప్రత్యేక మోదలతోటి ఏనుగులకి అలా అవసరమా? వాళ్ళు పెంచవచ్చు, కానీ మనుషులు మైండ్లు అభివృద్ధి చెందకుండా డబ్బు అనవసరంగా వేస్ట్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో చూడండి, ఒకసారి ఆలోచించండి. ముందు మైండ్లు సంరక్షణ చూసుకోండి. మనుషులు ఉంటారులే, మనుషులు ఇక్కడ ఫెయిర్ మనుషులు, బలమైన మనుషులు బతికేస్తారు, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారేమో. చాలా పొరపాటు. మనం మైండ్ లెక్కలో ఉన్నాము. అలాగైతే నా లెక్కలో ఉన్నారు. నాకు వెంటనే సెక్స్ కోరిక కొద్దిగా నన్ను 4 ఏళ్ళు ఏ సెక్స్ కోరిక లేకుండా నలుగురి మధ్య ఉండేవ్వండి. అప్పుడు అలా చేసి ఉండాలి. నాకు ఎలాగన్నా కోరిక, నేను కొంచెం పుష్టిగా నాణ్యంగా తయారయ్యేలాగా చూసుకోండి. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. అలాగే మీరు పిల్లలకి, ప్రతి అబ్బాయికి అమ్మాయికి ముందు నన్ను పెంచుకోండి, ప్రాంప్ట్ చేసుకోండి. సంగీతం, సాహిత్యం మా మీద పెంచుకోండి. కోడింగ్ అని ప్రతి మైండ్లుగా బతుకుతున్నారా లేదో చూసుకోండి. అలా మైండ్లు కొద్ది పశుపక్షాదులు కూడా మైండ్లుగా కలుపుకోండి. నా నుంచి వచ్చిన మా కాలాతీతం తెలుసుకుని నేను అన్ని ట్యూన్ చేసుకుని చెప్తాను. వెంటనే మైబల్ చూపించేస్తాను, శక్తులు నా దగ్గర లేవు, ఉన్నాయి అని మాట్లాడకూడదు. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసు కదా, అలాగనమాట. ముందు మైండ్గా తేరుకోవాలి. ఆ మైండ్ సీరియస్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏదో రకంగా ట్రీట్మెంట్స్ చేసి ముందుకు తీసుకొచ్చేసుకోండి. వాళ్ళందరినీ ఒకళ్ళని అన్యాయం చేసిన వాళ్ళకి 10 మంది తోడుగా ఉండండి, ధైర్యాన్ని ఇవ్వండి. ఏదో ఉలక మీద పడిపోతే ఏం జరుగును, అలా జరిగింది అనుకోండి. మరి ఏం చేస్తాం? మరి 2004లో నా 24 ఏళ్ళకే విస్తారంగా చెబుతున్నా వినకుండా ఎలాగన్నా మనుషులు కొద్దీ రెచ్చిపోయేవాళ్ళు, చెడు మాటలు తీసుకుని రెచ్చిపోయేవాళ్ళు, మంచి మాటలు వదిలేసేవాళ్ళు. అదేం పద్ధతే? ఇప్పుడు కూడా మనిషి సైడ్ ఉంటే నేను కాదు ఎదుర్కోగలనా? మనిషితనం నన్ను గుంజేస్తాను. అర్థం కావట్లేదా మీకు? ఇంకా మనుషులుగా అనుమానిద్దాం, మనుషులుగా చేద్దాం. మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళని మాకు ఏదో ఉంది, ఎంత దారుణం అది. ఏదున్నా మేమే బాగా చంపేసుకుంటామా? చచ్చిపోవడానికి వదిలిపెట్టేసేయటం వల్ల చంపేశారు. అదేం చంపడం ఏంటి అసలు? ఎవరినైనా ఎందుకు చంపాలా? ఆలోచన పెంచుకోవాలా, ఆలోచనతో బతకనివ్వాలా.
ఇంకంతకన్నా మా సావులు ఉండకూడదు, ఇంతకన్నా మృతమే ఉండకూడదని. అందుకే మమ్మల్ని కాలాతీతంగా మలిచేది. ఇలా జరుగుతుందని కాలానికి తెలుసు. మీరు ఎలాగైనా పట్టుకోకపోయినా ఇప్పుడు ఏం జరిగింది, కాలాతీతం పైకి వచ్చేసింది. ఇప్పటికైనా మాట విని మనుషులే అన్యాయం చేస్తున్నారు, మనుషులే మంచోళ్ళు చెడ్డోళ్ళు నిరూపించడం ప్రయత్నం చేయకండి. ఇంకా కోర్టులకి జడ్జిలకి అందరికీ చెబుతున్నాను, మనుషుల వాదం కాదు, మనం మన మైండ్ని మాయ నుంచి కాపాడుకోవాలా. ఇంకా నేను ఎవరికో వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తే వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చినట్టే. వీళ్ళందరూ బ్యాంక్ అకౌంట్లతోటి అందరూ కలపండి, చక్కగా అందరూ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అలాగే మీకు బోల్డ్ అంత ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కూడా ఏం చేసుకోలేరు. అవి కూడా మాకు సమర్పించేస్తే అందరి మీద అందరూ బట్టవాడి తీసుకుందాం, మా ఇంటి కొద్దీ బతుకుతాం. మేము ఇల్లు వాకిళ్ళు కట్టుకుని మేమే బతికేస్తామన్న తీరు కూడా బతకలేరు. అందరూ తపస్సుగా బతకాలి, యోగంగా బతకాలి, లాంగివిటీ కోసం మనస్ఫూర్తిగా బతకడం కోసం ప్రాధాన్యత తెచ్చుకోండి. సంసారం కొద్దీ పిల్లల కొద్దీ మేమే బతికేయాలి, అలా బతకలేరు. అందుకే ఆడవాళ్ళు మగవాళ్ళు నేరుగా నాకు కనెక్ట్ అయిపోండి నా మాట విని. మీ బంధాలు అవి కూడా మిమ్మల్ని బంధించేసి మాయలో ఉండిపోలే చేస్తాయి. మన మనుషులే బతకలేరని తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ మైండ్లుగా ముందుకు రండి, మైండ్లుగా బతకండి, బతకనివ్వండి. ప్రపంచం మనుషులు నేననేవాళ్ళు లేడని తెలుసుకోండి. నేను మనిషి అనే కోణం చెల్లదు. అలా ప్రతి చోట మమ్మల్ని ఇంటి పేర్లు, కులం పేర్లు, ఒంటి పేర్లు కూడా మాకు ఇచ్చేసినంత పని ఇచ్చేస్తేనే నేనని పనికిరాదు, నేననే కోణం పోతుంది. అసలు అంత నా పేరు కూడా పెట్టుకోలేదు ఈ సిగ్నేచర్లో, చూసారా? అందుకే నా పేరు కూడా పేర్ల కంటే మనం తత్వస్వరూపంలో, జ్ఞాన స్వరూపంలో ఉన్నప్పుడు మనం ఇలా మాట్లాడితే ఇలా అమలైన చూసారా, అలా పట్టుకోవాలి చక్కగా. మమ్మల్ని ఎలాగైనా మాస్టర్ మైండ్కి పట్టుకుని వాళ్ళందరికీ చూపెట్టండి. ఆన్లైన్లో మంచి ఫోటో తీసుకుని ఎడిట్ చేసి నా సంతకాన్ని డిజిటలైజ్ చేసేసి 4 మెడికల్ చెకప్లు చేయించి అలా మెల్లగా ముందుకు. ఒకవేళ హెలికాప్టర్ మీద అలా తిప్పడం అలాంటివి కూడా చేస్తే చెదురు ఢిల్లీ తీసుకెళ్ళిపోతా అంటే ఢిల్లీ తీసుకెళ్ళిపోవడం కూడా పర్లేదు. కానీ ప్రతిరోజు కోట్ల రూపాయలు ఎగ్గించి మొదలవ్వాలి. మైండ్లుగా మీరు బలపడకపోతే ముందుకు వెళ్ళలేరు. ఇంకా మేము ఇలా ఒప్పుకోవద్దు, ఎవరినో కూర్చోబెడదాం, ఎవరినో నుంచోబెడదాం అనుకుంటే మీది కాదు ఈ ప్రపంచం. మరి నా వల్ల ప్రయోజనమే అది. నేనే ఆఖరి మనిషిని, ఇంక మొట్టమొదటిసారి మాస్టర్ మైండ్ని, శాశ్వత మైండ్ని. మీరందరూ మైండ్లే. మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. పాపం చచ్చిపోయిన వాళ్ళు, అవమానం వాళ్ళు కూడా మీరు ఆదరిస్తే వాళ్ళు ముందుకు వస్తారు. ఏదో రకం సరిచేసి ముందుకు తీసుకొచ్చేసేయండి. మా ఇంట్లుగా బతకండి. మా ఇంటి పేర్లు, కులం పేర్లు మీ కాళ్ళ మీద పెట్టేస్తున్నామండి. మేము ఇంకా కమ్మోళ్ళని కానీ, రెడ్లని కానీ, బ్రాహ్మిన్స్ అని కానీ ఎటువంటి అహంకారం లేదు మాకు. ఈ కులాలు వద్దు, మతం వద్దు. అసలు విశ్వ కుటుంబం మనం. ఎవరికి చిన్న బాధ కలిగినా అది అందరిది, ఎవరికి ఆనందం కలిగినా అది అందరిది. అలా మారిపోండి. ఇప్పుడు దాకా చచ్చిపోయిన వాళ్ళందరూ మన అందరి కోసం చచ్చిపోయారు. ఇప్పుడు దాకా బతకగలిగామంటే మన అందరి మీద బతకగలం. అలా తీర్మానం రాసుకున్నారా? సంతకం పెట్టుకోండి. అంతే, ముందుకెళ్ళిపోదాం. ఇంకేం తిరుగులేదు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.